ప్రోగ్రాంకి స్వాగతం. భారతదేశంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మీకు అందించే ప్రయత్నమే ఈ హిస్టరీ మిస్టరీ. మన భారతదేశంలో ఉన్న గుడులు, పురాతన దేవాలయాలు వాటి గురించి తెలుసుకున్నా, వాటిలో ఉన్న ఆంతర్యం, మర్మం అన్ని తెలిసినా ఆశ్చర్యం వేస్తోంది. మరికొన్ని విషయాలు, ఆసక్తికరమైన వివరాలు తెలిసినప్పుడు ఒళ్ళు గొగురు పుడుస్తోంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైన గుడి గురించి తెలుసుకుందాం. అదేంటంటే, ఈ గుడిలో నుంచి బయటికి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసారా, దయ్యాలు వస్తాయని చెప్తుంటారు. ఇది నిజమా? అసలు వెనక్కి ఎవరైనా తిరిగి చూసారా? అసలు ఏంటా కదా అనేది చూద్దాం. రాజస్థాన్లోని మహేందీపూర్ బాలాజీ ఆలయం చూడటానికి మామూలుగా అనిపించినా దీని చరిత్ర వింటే ఒళ్ళు గగ్గురపడుస్తుంది, వెన్నులో వణుకు పుడుతుంది. అసలు ఇక్కడ కథేంటి, ఎందుకు ఇక్కడికి అందరూ వెళ్తుంటారు అనే ఆసక్తికరమైన విషయాలను చూద్దాం. దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, చేతబడులు వంటివి వదిలిపోవాలంటే ఏం చేయాలి అని రాజస్థాన్ జనాలను అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మహేందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్. అక్కడ భక్తులు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది. ఎందుకంటే నిత్యం వేల మంది భక్తులు అక్కడికి వెళ్తుంటారు. అక్కడ భక్తులు చేసే పనులు చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు, ఇంకొందరు ఉరివేసుకున్నట్లు వేలాడతారు, మరికొందరైతే ఏకంగా గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టుకుంటారు, ఇంకొందరు పూనకం వచ్చినట్టు ఊగుతూ ఉంటారు, ఇంకొందరు తాళ్లతో తమని తాము కొట్టుకుంటారు. భయంకరమైన అరుపులు, కేకలు, ఏడుపులు. ఇదంతా చూస్తే ఇది ఆధ్యాత్మిక ప్రదేశమా లేదంటే భయంకరమైన శిక్షలు అమలు చేసే నరక కూపమా అనే సందేహం మీకు కూడా రావచ్చు. కానీ ఇదంతా దెయ్యాలను వదిలించేందుకు అంటారు అక్కడి పూజారులు. రెండు కొండల మధ్య ఉన్న ఈ ఆలయంలో చాలా విచిత్రాలు కనిపిస్తాయి. దెయ్యాలు, ఆత్మల అడ్డంకులను వదిలించుకోవడానికి ఇక్కడ ప్రజలు బాలాజీ మహారాజ్ పాదాల వద్దకు చేరుకుంటారు. వెనక్కు తిరిగి చూస్తే అంతే. ఏ గుడికి వెళ్ళినా దర్శనం, పూజ అనంతరం ప్రసాదం తీసుకుంటారు. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి చూసి మళ్ళీ దర్శనానికి రావాలని మొక్కుకుంటారు. కానీ ఈ మహేందీపూర్ బాలాజీ ఆలయంలో మాత్రం ప్రసాదం ఇవ్వరు. పైగా దర్శనం తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదట. అలా చూస్తే దెయ్యాలను తమలోకి ఆహ్వానించినట్టే అని హెచ్చరిస్తారు పూజారులు. మెహదీపూర్ బాలాజీ దేవాలయంలో బాలుడి రూపంలో ఉన్న హనుమంతుడి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం ఛాతి మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. దాని నుంచి నిరంతరం నీరు వస్తూనే ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించుకుని వెళ్ళిన తర్వాత వారం పాటు గుడ్లు, మాంసం, మద్యం, వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు తీసుకోవడం మానేయాలని చెబుతారు. అంతేకాక మళ్ళీ తిరిగి రావాలని కోరుకోకూడని ఆలయం అని కూడా ఇక్కడ ప్రజలు, అలాగే భక్తులు విశ్వాసం. అయితే ఇక్కడ జరిగేవన్నీ మూఢనమ్మకాలని కూడా చాలా మంది చెప్తుంటారు. మహేందీపూర్ బాలాజీ ఆలయం దేవనాగరి అనేది కరౌలి జిల్లా మరియు దౌసా జిల్లా సరిహద్దులో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ ఆలయం హిందూ దేవత హనుమంతునికి అంకితం చేయబడింది. బాలాజీ అనే పేరు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో శ్రీ హనుమంతుడిని సూచిస్తుందని నమ్ముతారు. అందుకే ఇక్కడ బాలాజీ అనే పేరు హనుమంతుడికి ప్రతీక అన్నమాట. మామూలుగా అయితే బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామిగానే మనకి తెలుసు. ఇక్కడ హనుమంతుడు బాల్యం జరిగిందని నమ్ముతారు. అందుకే దుష్ట శక్తులు, భూత వైద్యం, యంత్రం, తంత్రం అన్ని విద్యలకి ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దయ్యాలని వదిలిస్తుంటారని నమ్ముతారు. అందుకే ఈ గుడిలో దర్శనం అయ్యాక తిరిగి వెళ్తుంటే అవి మళ్ళీ మనతో పాటే వస్తాయని చెప్తుంటారు. మరో ఇంట్రెస్టింగ్ టెంపుల్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. హిస్టరీ మిస్టరీ ప్రోగ్రాంకి స్వాగతం. భారతదేశంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మీకు అందించే ప్రయత్నమే ఈ హిస్టరీ మిస్టరీ. మన భారతదేశంలో ఉన్న గుడులు, పురాతన దేవాలయాలు వాటి గురించి తెలుసుకున్నా, వాటిలో ఉన్న ఆంతర్యం, మర్మం అన్ని తెలిసినా ఆశ్చర్యం వేస్తోంది. మరికొన్ని విషయాలు, ఆసక్తికరమైన వివరాలు తెలిసినప్పుడు ఒళ్ళు గొగురు పుడుస్తోంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైన గుడి గురించి తెలుసుకుందాం. అదేంటంటే, ఈ గుడిలో నుంచి బయటికి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసారా, దయ్యాలు వస్తాయని చెప్తుంటారు. ఇది నిజమా? అసలు వెనక్కి ఎవరైనా తిరిగి చూసారా? అసలు ఏంటా కదా అనేది చూద్దాం. మహేందీపూర్ బాలాజీ ఆలయం దేవనాగరి అనేది కరౌలి జిల్లా మరియు దౌసా జిల్లా సరిహద్దులో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ ఆలయం హిందూ దేవత హనుమంతునికి అంకితం చేయబడింది. బాలాజీ అనే పేరు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో శ్రీ హనుమంతుడిని సూచిస్తుందని నమ్ముతారు.
అందుకే ఇక్కడ బాలాజీ అనే పేరు హనుమంతుడికి ప్రతీక అన్నమాట. మామూలుగా అయితే బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామిగానే మనకి తెలుసు. ఇక్కడ హనుమంతుడు బాల్యం జరిగిందని నమ్ముతారు. అందుకే దుష్ట శక్తులు, భూత వైద్యం, యంత్రం, తంత్రం అన్ని విద్యలకి ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దయ్యాలని వదిలిస్తుంటారని నమ్ముతారు. అందుకే ఈ గుడిలో దర్శనం అయ్యాక తిరిగి వెళ్తుంటే అవి మళ్ళీ మనతో పాటే వస్తాయని చెప్తుంటారు. మరో ఇంట్రెస్టింగ్ టెంపుల్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.